మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, డాక్టర్ బాపూజీ బల్జేపల్లి అగైన్, చైర్మన్ ఆఫ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, హైదరాబాద్. గత 4.5 దశాబ్దాల నుంచి ఇంటిగ్రేటెడ్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలోపతిలోను, న్యాచురోపతిలోను యోగాలో క్వాలిఫై అయ్యి. మోకాళ్ళ నొప్పులు, చిన్నపిల్లలు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కొత్తగా ఇంజనీరింగ్ చేసి జాబ్లో చేసిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పి, 35 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పి, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పి, ఒక మోకాలు, కొంతమందికి 2 మోకాళ్ళు, వాపు లేకుండా. వాపు అంటే ఏంటి? ఎర్రగా ఉండాలి, వేడిగా ఉండాలి, ముట్టుకుంటే నొప్పి పెట్టాలి, లోపల నీరు పట్టాలి, మీరు 3 అడుగులు కూడా వేయలేరు. లేదు డాక్టర్ గారు నాకు వాపు ఉంది అని అంటారు. వాపు అంటే ఈ 5 ఫ్యాక్టర్స్ ఉండాలి. కార్డినల్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటాం పెథాలజీలో మేము. అది లేకుండా వాపు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎప్పుడన్నా ఏ జాయింట్లో అయినా నొప్పి ఉంటే ఆ మజిల్ టైట్ అవుతుంది. మనం ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇలా అంటాం కదా, ఈ మజిల్ టైట్ అవుతుంది, ఉబ్బినట్టు కనబడుతుంది. అది మోకాల దగ్గర క్వాడ్రిసెప్స్ అంటాం. అది స్పాజంలోకి వెళ్తే అది వాపు అనుకుంటారు జనాలు. అది కరెక్ట్ కాదు. అది ప్రొటెక్టివ్ ఫినామినా, మీ మూమెంట్స్ తగ్గించడానికి. ఈ చిన్నపిల్లల మోకాళ్ళ నొప్పులు ఎందుకంటారండి? ఏమీ లేదు, వాడు అటెన్షన్ డ్రాయింగ్ సిండ్రోమ్ అంటాం. వాడికి స్కూల్కి వెళ్ళాలని లేదు, హోంవర్క్ చేయలేదు, ఏమీ లేదు. చిన్నప్పుడు నేను స్కూల్ ఎక్కడదామని చెప్పి కడుపు నొప్పి అంటే మా మదరు ఫాదరు స్టాంచ్ న్యాచురోపాత్స్ కనుక ఎనిమా ఇచ్చి ఉపవాసం పెట్టాను. ఇంక మళ్ళీ నేను జన్మలో ఈ వంక పెట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే యంగ్ కప్పులు, కొడుకు కూతురు ఆ కడుపు నొప్పి అనేటప్పటికీ వాళ్ళు కంగారు పడిపోయి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. కరెక్ట్ కాదు. మోకాళ్ళ నొప్పి అంటే డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ అటెన్షన్ డ్రాయింగ్ సిండ్రోమ్ అంటారు. ఇగ్నోర్ చేయండి. ఒక పూట భోజనం పెట్టకుండా ఉంటే వాడు మళ్ళీ కంప్లైంట్ చేయడు. మోకాళ్ళ నొప్పికి పారాసిటమాల్ అంటే క్రోసిన్ లాంటిది 500 mg వస్తుంది, అది ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. మరి 20 ఏళ్ళ వాళ్ళకి, 35 ఏళ్ళ వాళ్ళకి, 40 ఏళ్ళ వాళ్ళకి మోకాలు అరుగుదల ఆ వయసులో ఉండదండి, ఎవరికీ ఉండదు. దానికి మోకాలు ఎక్స్రే తీయిస్తారు, ఏం ఉండదు దాంట్లో. ఆ మోకాలు ఎక్స్రేలో కొంచెం అరిగింది అని అంటాడు ఆర్థోపెడిషన్. అది పట్టుకుని నాకు మోకాలు అరిగిపోయింది అంటారు. ఈ మధ్యన ప్రతి సందులోనూ మోకాలు మార్చే డాక్టర్లు, ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు. ప్రతి వాళ్ళు నా మోకాలు అరిగిపోయింది, దాంట్లో గుజ్జు తగ్గిపోయింది, దానికి ఏదో మందు కూడా ఉందని చెప్పి మందులు కూడా అమ్మారండి. అవి అన్నీ పనిచేయవండి, ప్లాసిబో ఎఫెక్ట్ తప్ప అంతకన్నా ఇంకేం లేదు. సో 50-55 ఏళ్ళ వరకు సాధారణంగా మోకాళ్ళు అరగవు, మోకాళ్ళు మార్చే పరిస్థితి రాదు. మరి నొప్పి ఎందుకు వస్తుంది? డాక్టర్ గారు 2 ఏళ్ల క్రితం ఎడమ మోకాలు మొదలైంది, అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు కొంచెం లేచి నడవగానే మనం మోకాలు నొప్పి పెడుతుంది, కూర్చుని లేచినప్పుడు, లేకపోతే వెస్ట్రన్ కమోడ్ బదులు ఎక్కడన్నా ఇండియన్ కమోడ్ వాడినప్పుడు మోకాలు నొప్పి, లేచేటప్పుడు ఇబ్బంది అవుతోంది అంటే ఇది నడుముకి సంబంధించింది. నడుము బిగుసిపోతే నడుము నుంచి మొత్తం కాలుకి, నడుము, తొడలకి, గజ్జలకి, కింద బొటన వేలు, చిటికిన వేలు వరకు నడుము నుంచినే సప్లై ఉంటుందండి. దాంట్లో ఏ నర్వ్ మీద ఏ ప్రెషర్ పడుతుందో ఆ ఏరియాకి నొప్పి అనిపిస్తుంది. సో ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి, నడుము బిగుసిపోతుంది, లేచినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ 3 అడుగులు వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇది నడుముకు సంబంధించింది. ఎందుకంటే పరుపులు లావుపాటి అయిపోయాయి, కింద కూర్చునే పని లేదు, వాకింగ్ చేస్తున్నారు, కానీ నడువుకి మెడకి ఎక్సర్సైజ్ దొరకదు. సో 50-60 ఏళ్ళలోపు వాళ్ళకి కనుక మోకాలు నొప్పి వస్తే అది మోకాలకు సంబంధించేది కాదు. ఎందుకంటే వాపు లేదు. వాపు ఉంటే అది వేరే కారణం అవుతుంది. వాపు లేకుండా మోకాళ్ళ నొప్పులు, ఒక మోకాలు 2 మోకాళ్ళ నొప్పులు ఉంటే మరీ అవ్వక్కర్లేదు. అసలు ఎక్స్రే తీయడం కూడా అనవసరం. నా దగ్గర సాధారణంగా ఇవన్నీ అయిపోయాక ఎక్స్రేలు తీసుకుని వస్తారు. గ్రాడ్యువల్గా క్రోనలాజికలీ హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది అది మోకాలు ప్రాబ్లం కాదని. ఎక్స్రే చూపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏముంది మోకాలు నొప్పి అంటే ఎవరికో మోకాళ్ళు మార్చారు,
నడవలేకపోయారు, మోకాలు సరిగ్గా లేదు, ఈ భయాలన్నీ. మళ్ళీ మోకాళ్ళ ఆపరేషన్ అంటే ఒక మోకాలు కాదు 2 మోకాళ్ళు మార్చాలా? ఒక మోకాలు మారిస్తే కుదరదండి. వీల్ అలైన్మెంట్ అంటాం, వీల్ అలైన్మెంట్ 2 వీల్స్కి చేయాలి. సో మోకాళ్ళ నొప్పులు అన్నది చాలా కామన్ ప్రాబ్లము. అది యంగ్ అడల్ట్స్కి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి అది నడుములని వస్తుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాళ్ళు కనుక అరిగిపోతే వస్తాయి. ఎంత అరిగాయి అన్నది అది క్లినికల్గా మేము ఎగ్జామిన్ చేస్తాం. క్రెపిటస్ అంటాం, దాని తర్వాత మోకాళ్ళు బోలెక్స్ అంటాం, కొంతమందికి నాక్ నీస్ అంటాం, కొంతమందికి మోకాలు కింద ఆనదు, ఎంత నొక్కినా కూడా టేబుల్ మీద పడుకుంటే. ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీస్ అని అంటాం. అది డాక్టర్లకు వదిలేయండి. క్లినికల్గా మేము ఎగ్జామిన్ చేసి ఎక్స్రే తీసి ఒకవేళ కనుక మోకాలు 50% అడిగినా పర్వాలేదండి, మిగతా 50% ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోతుంది, ఆపరేషన్ చేయించుకోక్కర్లేదు. కానీ అది పూర్తిగా అరిగిపోయి బ్రేక్ లైనర్లా ఉంటుందండి. అది కార్టిలేజ్ మెటీరియల్ అంటాం, బోను రాసుకుంటే పొడవుతుంది. సో అందుకని నేచర్ ఏం చేసింది, దానికి ఒక బ్రేక్ లైనర్ లాగా మెత్తటి మెటీరియల్ ఇచ్చింది. మెత్తడి అంటే మెత్తగా ఉండదు, గట్టిగానే ఉంటుంది, కానీ బోన్ అంత హార్డ్గా ఉండదు. అది అరిగిపోయి బోను రాసుకుంటే మోకాళ్ళు మార్పిడి తప్పదు. ఇది అర్థం చేసుకుంటే చాలు. మాట్లాడితే పెయిన్ కిల్లర్స్ వాడద్దు. మ్యాక్సిమం మీరు వాడదలుచుకుంటే పారాసిటమాల్ కానీ, క్రోసిన్ కానీ, డోలో కానీ, క్యాల్పాల్ కానీ వాడుకోండి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ పాడై, లివర్ పాడైన కేసులు కూడా నేను చూశాను. వేసుకోకూడదండి. పెయిన్ కిల్లర్స్ యూజ్ ఆఫ్ కామన్లీ అవైలబుల్, ఇవన్నీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్. ఎన్ని ట్యాబ్లెట్స్ తర్వాత పాడవుతుందో తెలియదు. అందుకని మోకాళ్ళ నొప్పులకి మాట్లాడితే మందులు వాడక్కర్లేదు. నడువుకి మెడకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద వయసు వాళ్ళకి, యంగ్ పీపుల్కి కూడా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, మా దగ్గర కూడా రావక్కర్లేదు. థ్యాంక్ యూ.